గుడ్ ఈవినింగ్ సార్. ఐ యామ్ ముత్తునూరి రమేష్. నేను సహజ అగ్రిటెక్ కంపెనీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మనము ఈ రైతన్న పొలం దగ్గరికి వచ్చినాం. మన టిల్లర్ వాడకంలో మన పొలంలో ఎలాంటిది ఉన్నది, ఎలాంటిది పోయింది, ఎట్లా పనిచేసినాయి అనేది మన రైతన్న నాటికి తెలుసుకుందాం రైతు మాటల్లోనే. అన్న, ఇవి ఎట్లున్నాయి అంటే నువ్వు దీన్ని వేయడం వల్ల ఏమేమి పోయినాయి? పిల్క వచ్చింది, ప్లస్ మొగి పురుగు, ప్లస్ ఇది ఏంటి గ్రోతింగ్ కూడా బాగుంది అన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు వేసిన మనం టిల్లర్ పౌడర్లా లిక్విడ్ పౌడర్ వేసేది అన్నట్టు. ఆ పౌడర్ కంటే గుల్కలు వేసిన కానీ మంచిగా నీట్గా ఉంది చేను. దుబ్బు వచ్చింది, ప్లస్ మొగి పురుగు పోయింది, గ్రోతింగ్ కూడా బాగుంది. ఇది మనకు వేసుకోవచ్చు పంటలను అయితే ఓకే. వాటి మీద ఇది రిజల్ట్ బాగుంది. రిజల్ట్ బాగున్నది. అందరు రైతులు వేసుకోవచ్చు. అందరు రైతులు వేసుకోవచ్చు. మళ్ళీ మన దగ్గర కాస్ట్లీ కూడా కొన్ని 2000, 1500, 1200, 1000 ఆ విధానం కాకుండా అనుకూలంగా ఉన్నది రైతుకు కూడా. ఎందుకంటే మన మొగి పురుగునే ప్లస్ గంటకున్నది కాబట్టి మనం వేసుకోవచ్చు. రెండు విధాలుగా పనిచేస్తుంది. మళ్ళీ మనం వేసింది మాది సౌడి నేల. ఇది అంతకుముందుకు టిల్లర్ అంటే వేసినప్పుడు ఎట్లా రాగి తెగుళ్ళు అంటే ఉండే డెవలప్మెంట్ కాకపోయింది. ఇది డెవలప్మెంట్ కూడా బాగుంది. ఇది వేయడం వల్ల రాగి తెగులు కూడా రాకుండా ఉన్నది, ఆపింది. మనం స్పష్టంగా చేను కూడా చూస్తాం. మనం ఏదో చెప్పవలసిన పనిలే. బరాబరు చేను కూడా ఆ విధానంగానే ఉంది. రైతులందరూ వేసుకోవచ్చు. ఒక్కసారి నీ పేరు, ఊరు చెప్పు. రంగాపురం, ఖానాపూర్ మండలం, మాది రంగాపురం విలేజ్. నీ పేరు? నా పేరు కుమ్మాల్, తాళ్ళ కుమ్మాల్. రైతులకు అందరికి వేసుకోవచ్చు. మనతోటి రైతులకు కూడా మనం కూడా చెప్తాం. ఎందుకంటే చేను మనకు ఒకరితో ఒకరికి చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం మంచిగుంటేనే కదా రేపు చెప్పేది. దాని పంట బాగుంది కాబట్టి చెప్తాం అన్న. ఓకే అన్న, ఇప్పుడైతే నీకు మంచి సాటిస్ఫాక్షన్. ఓకే మనం తప్పు చెప్పాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. బరాబరి చేను కూడా అట్లా డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం. రైతు కూడా ఒకరు చెడిపోవద్దు కదా, మనం ఒకరిని చెడగొట్టి పక్కన వేసుకోవచ్చు. నిజం అంతా కాబట్టి మనం ఒకసారి పిల్లర్స్ ఎన్ని వచ్చినా చూద్దాం. అంటే ఈ పిలకలు అదే కాదు, ఇంతకుముందు మొగి పురుగు వచ్చింది మేడం. ఇగో ఆ గంటలు, ఈ మొగి పురుగు గంటలు అన్నట్టు పోయి. అవునవునవును. మొగి పురుగు గంటలు అయిపోయి ఈ మొగి పురుగు పోయి మళ్ళీ కొత్త గ్రోతింగ్ వస్తుంది అన్నట్టు. ఈ వరకు ఇది కానీ పురుగు కొట్టింది అన్నట్టు. మొగి పురుగు పోయేసి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. కొత్త ఆకులు వస్తాయి అన్నట్టు. కొత్త ఆకులతోని కొత్త పిలకలు స్టార్ట్ అయింది అన్నట్టు. ఇట్లా ఈ విధానం పిలకలు కూడా చాలా మృదువుగా మంచిగా నీట్గా వస్తున్నాయి అన్నట్టు. నీట్గా వస్తున్నాయి. డెవలప్మెంట్ ఆగిపోకుండా బాగుంది అన్నట్టు. ఓకే అన్న, అందరు వేసుకోవచ్చు కదా రైతులు? అందరు వేసుకోవచ్చు. బాగుంది. ఓకే అన్న.